హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పప్పు చెక్కలు చేయబోతున్నానండి. ఎప్పుడు చేసుకునే బియ్యం పిండితో కాకుండా నేను వెరైటీగా చేశానండి. చాలా టేస్టీగా ఉన్నాయండి. తొందరగా అయిపోతాయండి. మనం ఒక అరగంటలో పప్పు చెక్కలు చేసుకోవచ్చండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపల చేసి పెట్టచ్చండి. ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ కదండి. సంక్రాంతి హాలిడేస్కి కూడా ఇలా ఇన్స్టెంట్గా పప్పు చెక్కలు చేసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఇలా పూరీల్లాగా పల్చగా ఒత్తుకోవాలండి. ఈ పిండిని మెంతాకు ఆకుతో కలిపి చేశానండి. అది ఏ విధంగా చేశాను, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలిపాను లాంగ్ వీడియో పెడతానండి. అది చూసి చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి. సెలవులలో పిల్లలకి ఇవి చేసి పెడితే హెల్తీగా కూడా ఉంటాయండి. మనకు కావలసిన షేపులో ఇలా కట్ చేసుకొని ముక్కలుగా పక్కన పెట్టుకోవాలండి. ఇది బియ్యం పిండి కాదండి, గోధుమ పిండితోనే చేశాను. చాలా బాగా ఉంటాయండి. ఇలా నాచోస్ టైప్లో ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని స్టిక్స్గా చేసుకొని చాలా బాగా చేసుకోవచ్చండి. ఇలా మనకు ఇష్టం వచ్చిన షేపులలో కట్ చేసుకొని నూనెలో వేయించుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయండి. ఎప్పుడు చేసుకునే బియ్యం పిండి పప్పు చెక్కలు కాకోకుండా ఇలా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా అన్నీ చేసుకొని మనం ప్లేట్లో పెట్టుకోవాలండి. తర్వాత ఇవి చేసుకునే లోపల నూనె వేడి చేసుకుని నూనె కాంచుకోవాలండి. ఇవి ఒక్కొక్కటిగా వేసుకుంటూ పైకి తేలేంత వరకు కాల్చుకోవాలండి. పైకి తేలిన తర్వాతనే గెరట పెట్టి ఇటు అటు టర్న్ చేసుకుంటూ ఎర్రగా గోధుమ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. చూడండి, ఈ విధంగా నేను చూపిస్తున్నాను. ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. టేస్ట్ కూడా చాలా బాగా ఉంటాయండి. ఇందులో ఏమేసాను ఏంటి అనేది లాంగ్ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా చేసుకోండి. సెలవులలో హెల్తీ ఫుడ్ పిల్లలకి వచ్చిన చుట్టాలకి పెట్టచ్చండి. చూడండి, పప్పు చెక్కలు ఎప్పుడు లేయర్గా రావు. నేను చేసిన పప్పు చెక్కలు ఇలా లేయర్గా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయండి. క్రిస్పీగా కూడా ఉంటాయండి. స్నాక్స్గా పిల్లలకు 10-15 రోజులు మనము స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. ఎంతో క్రిస్పీగా ఉంటాయండి. మనం ఇంట్లో చేసుకునేటివి కాబట్టి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. లాంగ్ వీడియో చూసి చేసుకోండి.